నువ్వు తీసుకునేటువంటి ఆహారము 2 నియమాలు ఉండాలి. ఏమిటిది? ధర్మార్జిత ఆహారము. అది నువ్వు ఏమన్నా తిను, సమోసా తిను, బజ్జీ తిను, అన్నం తిను, ఏదైనా సరే అది ధర్మార్జితమై ఉండాలి. అంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నువ్వు అన్నం తినాలి. చూసారా? మరి లోకం ఎట్లా ఉంటుంది? అన్యాయం, అడ్డగోలుతనము, ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి. చూసారా? ప్రపంచములో ఈ విధంగా ఉంది ధోరణి. ఎందుకు ధర్మార్జితంగా నువ్వు ఆహారం తీసుకోవాలి అని అంటే, ధర్మార్జితమైనటువంటి ఆహారము శుద్ధమైనటువంటి మనస్సును, బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది. అది ఎట్లా ప్రసాదిస్తుంది? ఏమిటా తత్వం? ఇది విశ్వాసమా లేకపోతే సైన్సా? సైంటిఫిక్ కూడా మీరు చెప్పొచ్చు. ఏమిటిది అది అంటే, మనము భోజనం చేస్తాం, ఫస్ట్ ఆహారం ఎక్కడ పోతుంది? అది అన్నమయ కోశానికి వెళ్తుంది. అన్నమయ కోశము కంటే సూక్ష్మమైనది ప్రాణమయ కోశం. ఆ ఆహారం నుంచి ప్రాణం తయారవుతుంది. చూసారా? ప్రాణమయ కోశము నుంచి మనసు తయారవుతుంది. అంటే ప్రాణము నుంచి మనసు పుడుతుంది. మనోమయ కోశము నుంచి విజ్ఞానమయ కోశం పుడుతుంది. అంటే ఏమిటిది? నీ యొక్క బుద్ధి. చూసారా? ఆహారం బాగుంటే నీ బుద్ధి బాగుంటుంది, లేకపోతే ఇంకంతే వాని కథ, అడ్డగోలుతనం. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం ఉన్నదో ఇంకా నువ్వు ఎటువంటి బతుకుతావో అదే ఆనందమయ కోశం. చూసారా? అందుకని నువ్వు తినేటువంటి ఏ ఆహారమైనా సరే అది ధర్మార్జితమై ఉండాలి, నీ యొక్క కష్టార్జితమై ఉండాలి. అంతేగాని ఎవడో ఓ సంచి బియ్యం ఇస్తే నువ్వు కమ్మగా తినడం కాదు. నువ్వు తినేది ఏమిటిది? అతడి కర్మం తింటుండవు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా అడ్డగోలుగా అన్యాయంగా తింటున్నాడు అంటే వాడు తినేది అన్నం కాదు, పాపం తింటున్నాడు. వాడు తినేది పాపం తింటున్నాడు, వాడు పాప భక్షణం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు నువ్వు నీ డ్యూటీని ధర్మంగా చేయాలా? చూసారా? ఇప్పుడు నేను 1 గంట మ్యాథమెటిక్స్ చెప్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి గంటకు. గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే మరి నువ్వు గంట సేపు కరెక్ట్గా నువ్వు 1 అవర్కి రావాలి, 1 అవర్ చెప్పాలి, వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కువ చెప్పడం వలన తప్పు లేదు, కానీ తక్కువ చెప్పకూడదు. ఏమవుతుంది? నువ్వు 5 నిమిషాలు లేటుకు వచ్చావు, 5 నిమిషాలు ముందే పోయినావు, ఒక 5 నిమిషాలు చిట్ చాట్ చేసావు, 15 నిమిషాలు వేస్ట్ చేసావు కదా. నువ్వు చెప్పింది ఎంత? 45 నిమిషాలే. అంటే నువ్వు ఎంత? నీ ధర్మార్జితం 75 రూపాయలు మాత్రమే. చూసారా? ఆ 25 రూపాయలే నీ మనసును అశుద్ధం చేస్తుంది, రోగాన్ని కలిగిస్తుంది. అది కాబట్టి మనము తీసుకునేటువంటి ఆహారము ఫస్ట్ నియమం ఏంటంటే ధర్మార్జితమై ఉండాలి. ఒకరిని అడ్డగోలుగా మోసం చేసి నువ్వు తినడం కాదు. నువ్వు ఇతరులను బ్లాక్మెయిల్ చేసి అధర్మంగా అడ్డగోలుగా దోచుకోవడం, తినడము ఏమిటిది అని అంటే పాప కార్యము. వాడికంటే పంది నయం. ఎందుకు? దానికైనా నీతి ఉంది. చూశారా బాబు?
అందుకని ధర్మార్జితమై ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటిది అంటే దైవానికి అర్పితం చేయాలి. ఏది నువ్వు తిన్నా కూడా దైవానికి అర్పితం చేయాలి. అర్పితం చేయడం అంటే ఏమిటిది? ఏం లేదు, ఉదయము ఉప్మా చేశారు, చట్నీ చేశారు, అది మీకు చేసుకుంది మీకోసమే, దేవుని కోసం కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే పరమాత్మకు నివేదన చేస్తావో, నివేదన చేయడం అంటే ఏమిటిది? పెద్ద కష్టమేం కాదు అది. నువ్వు ఒక ప్లేట్లో ఆ ఉప్మా చట్నీ వేసి స్వామికి నివేదన చేసి, స్వామి ఈశ్వరార్పితం అని చెప్పేసి నువ్వు ముందు కొంత సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత సత్యంతు వర్తేన పరిశించామి అని నీళ్లు చల్లి దాని మీద నీకు ఇష్టం వచ్చిన మంత్రం, నువ్వు ఏ మంత్రం చేస్తున్నావు ఆ మంత్రంతో సంప్రోక్షణ చేసి నువ్వు నివేదన చేస్తే అది దైవార్పితమైంది. చూశారా? అంటే నీ యొక్క కష్టార్జితములో ఏదైనా దోషమున్నా ఏమవుతుంది అంటే ఇది కొంతవరకు కాపాడుతుంది. ఎందుకు? ఇప్పుడు ప్రసాదం అయింది, ఇది ప్రసాదము అయింది. మరి అట్లని మేము అడ్డగోలుగా సంపాదిస్తాము, నివేదన చేస్తాంలేండి అనుకుంటారేమో. దాన్ని భగవంతుడు స్వీకరించాడు. నువ్వు 100% పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే స్వీకరిస్తాడు ఆయన. ఒక 5% 10% దోషం ఉందనుకో, కొంతవరకు నువ్వు బెటర్. అంతేగాని అడ్డగోలుగా సంపాదించిన ఆహారాన్ని నేను పెడతాను అని అంటే ఆయన స్వీకరించాడు. ఇంకా స్వీకరించినప్పుడు ప్రసాదం ఎట్లా అవుతుంది? అవ్వదు అది. చూశారా బాబు? అందుకనే మీరు గమనిస్తే బాబా జీవితాన్ని, మరి చాలామంది సన్యాసులు 5 గృహాలకు మాత్రమే వెళ్ళి భిక్ష తెచ్చుకుంటారు. మరి ఆ విధంగా ఈనాడు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయరు. చేస్తున్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మీరు, 1 2 3 4 అని. ఎందుకు అని అంటే ఎందుకు వచ్చిన కర్మ మనకు? ముష్టన్నం తినే మనకెందుకు, ఎంగిలికూడు మనకెందుకు అని ఏం చేస్తారు? భిక్షాటనము చెయ్యరు. నిజంగా సన్యాసి అయితే, పర్ఫెక్ట్ సన్యాసి అయితే భిక్షాటనం చేయాలి, వండుకోకూడదు. చూశారా బాబు? అందుకే బాబా ఏం చేసేవాడు? 5 గృహాలకు వెళ్ళి భిక్ష తెచ్చుకునేవాడు. మరి తెచ్చుకొని వెంటనే తినేవాడా అంటే ఫస్ట్ దుని దగ్గర పెట్టేవాడు. ఆ ప్లేట్ని పెట్టి అందులో మొత్తం అంతా కలిపేవాడు. కలిపేసి అగ్నికి ఆహుతి ఇచ్చేవాడు. అక్కడ ఒక కుండ ఉండేది, మట్టి కుండ, అందులో కొంత వేసేవాడు. ఆ తర్వాత ఆయన కొద్దిగా స్వీకరించేవాడు. చూశారా బాబు? కాబట్టి ఎందుకు నువ్వు నీ ధర్మాన్ని, డ్యూటీని సక్రమంగా చేయాలి అని అంటే, నువ్వు తీసుకునేటువంటి ఆహారం మీద బేస్ అయి ఉంది. ఎందుకు ధ్యానం కుదరడం లేదు? ఎందుకు ఏకాగ్రత లభించడం లేదు? ఎందుకు మనసు చంచలమైపోతూ ఉంది? ఎందుకు మనసు అటు ఇటు తిరుగుతుంది గాలికి అని అంటే, తీసుకునే ఆహారము కలుషితమైనటువంటిది, దోషపూరితమైనటువంటిది. ఇక మూడోది ఏంటో తెలుసునా? ఈ ఆహార విషయంలో వంట చేసే వాళ్ళ యొక్క భావాలు. చూసారా? ఈ 3 చూసుకోవాలి మీరు. వంట చేసే వాళ్ళ భావము, ధర్మార్జిత ఆహారము, దైవార్పిత ఆహారం. దీన్ని ఏమంటారంటే ఊర్చమే అంటారు. సరే, నువ్వు కష్టపడి సంపాదించావు, ధర్మార్జితమే, దైవానికి కూడా అర్పణ చేస్తున్నావు చక్కగా మంత్రసహితంగా. మరి చేసేవాని యొక్క భావాలు సరిగా లేకపోతే, చూశారా బాబు, వాళ్ళ భావాలు నీకు ఇంపోజ్ అవుతాయి. వాళ్ళ భావాలు కావడం ఏంటండి? ఏమన్నా అంధవిశ్వాసం? అంధవిశ్వాసం కాదు ఇది, సైంటిఫిక్ అనాలిసిస్. అందుకనే వంట చేసేవాళ్ళు తలకు స్నానం చేసి, లేదా మామూలుగా స్నానమన్నా చేసి, వాళ్ళు ఏదో మంత్రాన్ని జపిస్తూ వంట చేయాల. అట్లా కాకుండా ఈ దుర్మార్గుడు
నన్ను సరిగా చూడాడు, ఏ కర్మ చేశానో వీని కట్టుకున్నాను అని చెప్పేసి ఆమె శాపనార్థాలు పెడుతూ నువ్వు తింటే ఏమవుతుంది? నీకు శాపాలే వస్తాయి.